మహారాష్ట్రలో ఎన్సిపి అజిత్ పవార్ అండ్ శరద్ పవార్ ఇద్దరు కూడా కలవబోతూ ఉన్నారు అనే ప్రచారం జరుగుతోంది సార్. రీసెంట్గా అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా సార్, భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏ రకంగా ఉంటుంది అని చెప్పి ప్రత్యర్థి పార్టీలని చీల్చి తద్వారా ఇప్పుడు అధికారంలోకి రాగలిగింది భారతీయ జనతా పార్టీ. సో నెక్స్ట్ టర్మ్లో అసలు మిత్రపక్షాల అవసరం లేకుండానే వచ్చే అవకాశం ఉందని కూడా మీరు చెప్పారు. కాబట్టి ఎన్సిపి కానీ లేకపోతే శివసేన కానీ ఇలాంటి పార్టీలకి భారతీయ జనతా పార్టీతో ఎప్పటికైనా ప్రమాదం ఉండొచ్చన్న నేపథ్యంలో ఎన్సిపి ఏకమయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అంటే స్పెక్యులేట్ చేయమని అనడం లేదు. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అజిత్ వర్గం అండ్ శరద్ పవార్ వర్గం ఈ రెండు వర్గాలు కలిసిపోయే అవకాశం ఉన్నట్లుగానే ప్రచారం జరుగుతోంది సార్. ప్రఫుల్ పటేల్ కూడా కాస్త పాజిటివ్గానే రియాక్ట్ అయినట్టుగా నేను చదివాను. ఇప్పుడు ప్రఫుల్ పటేల్ రియాక్ట్ అయితే ఇది కలువై మనకు అర్థం కావాల్సింది అంటే ప్రఫుల్ పటేల్ డిసైడ్ చేయడు, శరద్ పవార్ డిసైడ్ చేస్తాడు. అల్టిమేట్గా ఇప్పుడు తెలుగుదేశంలో అచ్చెన్నాయుడు పాజిటివ్గా రియాక్ట్ అయితే పని అయిపోతుందా? అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు లోకేష్ రియాక్ట్ కావాలి. జనసేనలో నాదేళ్ల మనోహర్ కందుల దుర్గేష్లు పాజిటివ్గా రియాక్ట్ అయితే పని కాదు. అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద పవన్ కళ్యాణ్ డెసిషన్. సో బీఆర్ఎస్లో ఎవరైనా లోకల్ లీడర్ మీకు రియాక్ట్ అయితే లాభం లేదు, అల్టిమేట్గా కేసీఆరే రియాక్ట్ కావాలి. సో అలాంటి పార్టీ ఎన్సిపి. అందువల్ల పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు అంటే ప్రాతిపదిక శరద్ పవార్ అయితేనే మనం ప్రాతిపదిక తీసుకోవాలి. ఇప్పటి వరకు శరద్ పవార్ ఎన్సిపి హిస్టరీ తీసుకుంటే శరద్ పవార్కు అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు ఉంటాయి, ఇంక్లూడింగ్ బీజేపీ శివసేన అనేది నిజం. కానీ మీరు ఎన్సిపి హిస్టరీ కనుక తీస్తే ఎప్పుడు బీజేపీతో కలిసి లేదు. అండ్ మహారాష్ట్రలో ఉండే సపోర్ట్ బేస్ కూడా వేరువేరు. బీజేపీ ఎన్సిపిల సపోర్ట్ బేస్ డిఫరెంట్. సో అందుకే మీకు అజిత్ పవార్ పార్లమెంట్ ఎన్నికలప్పుడు ప్రభావం చూపలేకపోయాడు. మీకు అజిత్ పవార్ మీకు ఒక్క సీటు మాత్రమే వచ్చింది. అందువల్ల ఎన్సిపి ఎప్పుడు కూడా రెండు పార్టీలు ఎందుకు కలుస్తాయి, ఎందుకు కలవు అంటే అవకాశాల కొరకు అవసరాల కొరకు ఏ రెండు పార్టీలైనా కలవచ్చు. భారత రాజకీయాల్లో కలవవు అని మనం గ్యారంటీ ఇవ్వలేము. కాంగ్రెస్ బీజేపీ కలవవు కారణం ఏంటంటే ఆ రెండు పార్టీలు అధికారం కొరకు దేశంలో పోరాడుతున్నాయి కనుక. కమ్యూనిస్టులు బీజేపీ కలవరు ఎందుకంటే అవి సైద్ధాంతిక ఉత్తర దక్షిణ ధృవాలు కనుక. ఇక మిగతా ఏ పార్టీతోనైనా కలవచ్చు, అది ఓపెన్ ఫీల్డ్. కానీ ఇక్కడ కలవడము కలవకపోవడానికి ఒక డైమెన్షన్ ఏముంటుంది అంటే సపోర్ట్ బేస్ యొక్క క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పుడు మీకు వైసీపీ బీజేపీ ఎందుకు కలవు, సాధారణంగా కలవని గ్యారంటీ ఏమి ఇవ్వలేము. కానీ ఇప్పటి వరకు ఎందుకు కలుస్తున్నామంటే సపోర్ట్ బేస్ ఉన్న వేరియేషన్. వైసీపీ సపోర్ట్ బేస్ బీజేపీ వైపుగా రావడంతో సులభం కాదు. కానీ ఇది కూడా ఎప్పటికీ అలాగే ఉంటుందా? ఉండదు. ఉన్నదంతానికి మహారాష్ట్ర ఉదాహరణ. మళ్ళీ మీకు లోక్సభ ఎలక్షన్లో అజిత్ పవార్ కలుపుకోవడం ఒక నష్టమైంది అనేది బీజేపీకి ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు బహిరంగంగా చెప్పారు. రతన్ శారదా అనే అతను ఆర్గనైజర్లో రాసిన ఆర్టికల్లోనే చెప్పాడు. సో అజిత్ పవార్ ఎన్సిపిని చీల్చడము, అజిత్ పవార్ నాయకత్వం ఎన్సిపిని చేర్చుకోవడము బీజేపీకి నష్టమైంది, ఆర్ఎస్ఎస్ శ్రేణులు అంగీకరించలేకపోయాయని క్లియర్గా రాశాడు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఎన్సిపి అజిత్ పవార్ వర్గం బీజేపీకి అసెట్ అయింది. పార్లమెంట్ ఎన్నికల్లో లయబిలిటీ అయింది, అసెంబ్లీ ఎన్నికల్లో అసెట్ అయింది. మీకు శివసేన ఏక్నాథ్ షిండే వర్గం పార్లమెంట్ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు రెండింటిలో కూడా అసెట్ అయింది. మరి ఏంటి తేడా? రెండు మిత్రపక్షాలు ఉన్నాయి మహారాష్ట్ర బీజేపీకి. ఒకటి శివసేన, రెండవది ఎన్సిపి. శివసేన షిండే వర్గమేమో పార్లమెంట్ ఎలక్షన్లు అసెంబ్లీ ఎలక్షన్లో రెండింటిలో కూడా అసెట్ అయింది. కానీ మీకు ఎన్సిపి అజిత్ పవార్ వర్గం పార్లమెంట్ ఎన్నికల్లో లయబిలిటీ అయింది, నష్టమైంది, అసెంబ్లీ ఎన్నికల్లో లాభమైంది, అసెట్ అయింది. ఏంటి తేడా అంటే ఇదే సపోర్ట్ బేస్. ఇప్పుడు శివసేన సపోర్ట్ బేస్ హిందుత్వ సపోర్ట్ బేసే కనుక బీజేపీకి ఆ లోకల్ గ్రాస్ రూట్స్ కెమిస్ట్రీ ఉంటుంది. అంటే లీడర్ల మధ్య కెమిస్ట్రీ ఉంటే సరిపోదు, గ్రాస్ రూట్స్లో కెమిస్ట్రీ ఉండాలి. శివసేన సపోర్ట్ బేస్ బీజేపీ సపోర్ట్ బేస్ చాలా ఈజీగా డాకింగ్ అవుతుంది. సో అంటే ఈజీగా కలిసిపోతుంది. కానీ ఎన్సిపి సపోర్ట్ బేస్ బీజేపీ సపోర్ట్ బేస్ అంత ఈజీగా మిక్స్ కాదు. సో ఇది ఒక ఛాలెంజ్. అందుకే మీకు శరద్ పవార్ ఎన్ని పార్టీలతో ఎన్ని సంబంధాలున్నా ఆయన ఇప్పటి వరకు బీజేపీ వ్యతిరేక రాజకీయ శిబిరంలోనే ఉన్నాడు. ఇప్పటి వరకు మధ్యలో కొన్ని ప్రయత్నాలు జరిగాయని వార్తలు వచ్చినా కూడా. అందువల్ల ఇప్పుడు రెండు పార్టీలు కలవటానికి అంటే అజిత్ పవార్ వర్గము శరద్ పవార్ వర్గం కలవటానికి
ఎన్సీపీకి ఉన్న ఈ సపోర్ట్ బేస్ హిస్టరీ ఒక కారణం. ఎందుకంటే ఈ రెండు కలిస్తే ఆటోమేటిక్గా ఎన్డీఏలో ఉండాలి. ఇప్పుడు అజిత్ పవార్ అధికారం వదులుకొని ఎన్డీఏను వదులుకొని వచ్చి శరద్ పవార్తో కలిసి ఇండియా కూటమిలో ఉంటాడా? అజిత్ పవార్ ప్రాణమైనా పోయినా భరించగలుగుతాడు తప్ప పవర్ పోతే భరించలేడు. అందుకే అజిత్ పవార్ ఎవరు అధికారంలో ఉన్నా ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉంటాడు. సో అజిత్ పవార్కు ప్రాణం కన్నా పవర్ ముఖ్యం. అందువల్ల అజిత్ పవార్ ఇప్పుడు ఎన్డీఏ నుంచి అధికారం వదులుకొని వచ్చి శరద్ పవార్తో ఉంటాడా? ఉంటే ఈడీ ఊరుకుంటుందా? సిబిఐ ఊరుకుంటుందా? సో అవన్నీ ఊరుకోవని తెలిసి కూడా బయటకు వస్తాడా? అనుమానమే. మరి ఇంకోటి ఏంటి, శరద్ పవార్ వెళ్ళి మళ్ళీ ఎన్డీఏలో చేరాలి. శరద్ పవార్ హిస్టరీ తీస్తే అది లేదు. ఇది ఒక మొదటి ఆటంకం రెండు కూటములు కలవటానికి. సో ఇటు మీకు శరద్ పవార్ కానీ ఆయన కూతురు సుప్రియా సూలే కానీ క్లియర్గా జాతీయ రాజకీయాల్లో కూడా యాంటీ బీజేపీ పొజిషన్ తీసుకుంటూ వచ్చారు. అయితే అదే సమయంలో సమస్య ఏంటి, మీకు ఎన్సీపీ సపోర్ట్ బేస్లో అజిత్ పవార్ సపోర్ట్ బేస్ అయినా శరద్ పవార్ సపోర్ట్ బేస్ అయినా ఒకటే, ఓవర్లాపింగ్ సపోర్ట్ బేస్. ఈ సపోర్ట్ బేస్ వాదన ఏంటంటే మీరు వేరువేరుగా ఉంటే నష్టపోతున్నాం, మనం కలిసి ఉంటేనే లాభం ఉంటుంది అనేది మొదలైంది. అందులో శరద్ పవార్ ఏజ్ కూడా అడ్వాన్స్ అవుతుంది. ఆయన ఆల్రెడీ తన రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు. సో అందువల్ల ఇప్పుడు ఆప్షన్ ఏంటి, శరద్ పవార్కు సుప్రియా సూలే నాయకత్వంలో అజిత్ పవార్ లాంటి పవర్ఫుల్ లీడర్ని ఎదిరించి సుప్రియా సూలే ఎన్సీపీ శరద్ పవార్ వర్గాన్ని నడిపించగలగాలి. శరద్ పవార్ ముందు బాగా నుండి ఫీల్డ్ మీద ఉన్నంత కాలం పెద్ద కష్టం కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా కూడా శరద్ పవార్ అది క్యాపబిలిటీ టు ఓవర్కమ్. ఎందుకంటే అది లోక్సభ ఎన్నికల్లో చూపెట్టాడు కూడా తన పవర్ ఏంటి అనేది. కానీ శరద్ పవార్ ఒక్కసారి సీన్ మీదకి వెళ్ళిపోతే సుప్రియా సూలే ఆ పని చేయగలుగుతుందా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా ఉంది శరద్ పవార్ వర్గానికి. అందుకే అజిత్ పవార్ వర్గంతో కలవాలి అనేటువంటి ఒక ప్రతిపాదన ముందుకు వస్తుంది. ఇక బీజేపీ ఎత్తుగడలో కూడా కీలకమైంది ఏంటంటే, బీజేపీకి మీరు క్వశ్చన్లోనే మొదలు అన్నట్లు బీజేపీకి ఒక ఛాలెంజ్ ఏంటంటే ఎన్సీపీ యునైటెడ్గా ఉండి తనతో ఉంటే బీజేపీకి ఎక్కువ లాభం. శివసేన కన్నా కూడా ఎన్సీపీ యునైటెడ్ ఉండే ఎక్కువ కలు ఉన్నది. ఎందుకంటే శివసేనతో సమస్య ఏంటంటే ఉద్ధవ్ ఠాక్రే ఎప్పుడైనా తనకు ఛాలెంజర్గా మారచ్చు, కాంపిటీటర్గా మారచ్చు. ఎన్సీపీ కాంపిటీటర్ కాదు బీజేపీకి. కారణం ఏంటంటే సపోర్ట్ బేస్ వేరు. బీజేపీకి ఏమో అజిత్ పవార్ సపోర్ట్ బేస్ డిఫరెంట్, బీజేపీ సపోర్ట్ బేస్ డిఫరెంట్. అయితే అడిషన్ అవుతుంది, లేకపోతే కాదు, రెండు అవకాశాలు. కానీ మీకు శివసేనకు వచ్చేవరకు ఏంటంటే సేమ్ ఈడియం, కామన్ పాలిటిక్స్ కదా. అందువల్ల ఎన్సీపీ యునైట్ అయి ఎన్సీపీ మొత్తం తనతో ఉంటే తనకు ప్రయోజనకరం అనేది బీజేపీ ఆలోచన. శివసేన విషయంలోనేమో ఇప్పుడు తన బలం పెరుగుతున్న సమయంలో ఉద్ధవ్ ఠాక్రేని ఇంకా నిర్వీర్యపరిస్తే లాభం. ఒకవేళ బీజేపీ కనుక 100 లోపు వచ్చుంటే బీజేపీ వ్యూహం వేరేదిగా ఉండేది. శివసేన కూడా యునైట్ చేసి ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండేలు యునైట్ చేసి తమ వైపు తిప్పుకోవాలనే వ్యూహాన్ని బీజేపీ అనుసరించేది. 100 లోపు వస్తాయి. ఇప్పుడు 100 కన్నా పైన వచ్చాయి కనుక బీజేపీ వ్యూహం ఉద్ధవ్ ఠాక్రే, షిండేలను కలిపి తన వైపు తిప్పుకోవడం కన్నా ఉద్ధవ్ ఠాక్రేని ఇంకా బలహీనపరిచి షిండేను తన వైపు ఉంచుకోవడం వల్ల ఎక్కువ లాభం అనుకోవచ్చు. కానీ ఎన్సీపీ విషయంలో అలా అనుకోదు. ఎందుకు అనుకోదు అంటే ఎన్సీపీ సపోర్ట్ బేస్ ఇప్పుడు కూడా బీజేపీ వైపు వచ్చే సపోర్ట్ బేస్ కాదు, పొత్తుంటే తప్ప. పొత్తు లేకపోతే సపోర్ట్ బేస్ వేరే అది. సో అందువల్ల బీజేపీ వ్యూహంలో భాగంగా ఎన్సీపీని కలిపితే తనకు ప్రయోజనకరంగా ఉంటుందని బీజేపీ ఆలోచించవచ్చు. అందువల్ల నేను చెప్పిన ఇప్పుడు 3 ఫ్యాక్టర్స్లో ఒక ఫ్యాక్టర్ ఏమో శరద్ పవార్, అజిత్ పవార్ కలవటానికి ఇబ్బందికరంగా ఉన్న ఆ ఫ్యాక్టరు. ఎందుకంటే శరద్ పవార్, అజిత్ పవార్ల బీజేపీకి ఎన్సీపీకి మధ్యన సపోర్ట్ బేస్లో తేడా. మిగతా 2 ఫ్యాక్టర్స్ అంటే శరద్ పవార్ ముందుండకపోతే ఆ వర్గం భవిష్యత్ ఏంటి, బీజేపీకి రాజకీయ అవసరాల రీత్యా కూడా ఈ 2 ఫ్యాక్షన్స్ కలవటానికి అనుకూలమైన ఫ్యాక్టర్స్. అందువల్ల అటొక ఫ్యాక్టర్ ఉంది, ఇటో 2 ఫ్యాక్టర్లు ఉన్నాయి కనుక వీ కెనాట్ స్పెక్యులేట్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైం. బట్ ప్రయత్నాలు మాత్రం జరిపే వాళ్ళు జరుపుతున్నారన్నది నిజం. ఎస్ సార్, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా సార్.